టీవీలో బాస్మతి రైస్ అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు కానీ, లేకపోతే బయటికెళ్ళినప్పుడు ఫ్రైడ్ రైస్ తిన్నప్పుడు కానీ, ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉండేది. అరే భలే కొత్తది తింటున్నాం కదా అని. ఇవాళ ఆ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈ ఫ్రైడ్ రైస్ చేయడానికి మనకి బాస్మతి రైసే అక్కర్లేదండి, నార్మల్ రెగ్యులర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే బీన్స్ సన్న ముక్కలు తరుక్కోవాలి, అలాగే క్యాప్సికమ్ చిన్న ముక్కలు తరుక్కోవాలి, క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి, అలాగే ఉల్లిపాయ ఒకటి అది కూడా సన్న ముక్కలుగా తరుక్కోవాలి, ఇంకా బఠానీ పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి. అలాగే మనకి సీజన్ అయితే కనుక చక్కగా మంచి ఉల్లికాడలు కూడా బాగుంటాయి వేసుకోవడానికి. అలాగే క్యాబేజ్ కూడా వేస్తారు, కానీ నేను ఇవాళ క్యాబేజీ ఉల్లికాడలు వేయట్లేదండి, ఎందుకంటే ఇప్పుడు నాకు అవి అవైలబుల్గా లేవు. సో ఈ ఉన్న కూరలతో చేస్తున్నాను. అండ్ నేను ఈ కప్ మెజర్మెంట్ యూజ్ చేసి 2 కప్స్ రైస్ తీసుకున్నాను. 2 కప్స్ రైస్కి ఒక 6 మనుషులకి సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి, అలాగే కొంచెం మిరియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ ఆర్ 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి తీసుకోవాలి. కొద్దిగా అంటే 1/2 టీ స్పూన్ లేదా అంతకంటే తక్కువగా సోయా సాస్ తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ లేదా అంతకంటే తక్కువగా వినిగర్ తీసుకోండి. సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదా వెల్లుల్లిపాయలు సన్నగా ముక్కలు కట్ చేసి అయినా వేసుకోవచ్చు. బియ్యం నార్మల్ రైసే యూస్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఇది లెఫ్ట్ ఓవర్ రైస్తో, అంటే ముందు రోజు వండుకొని మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, దాంతో చేస్తారట యాక్చువల్గా చైనీస్ అయితే. ఇది చైనీస్ క్యూజిన్ కదా, నేను ఇది చదివిన బుక్లో అలా రాసున్నది. సరే, బియ్యం శుభ్రంగా కడిగేసి నానపెట్టుకోవాలి, లేదా ముందే వండుకున్న అన్నం ఉన్నా వాడుకోవచ్చు. ఇది 2 రకాలుగా, అంటే బియ్యం ముందర ఉడికించి సపరేట్గా పెట్టుకొని అలా చేసుకోవచ్చు, అంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టి కుక్ చేసేసుకోవచ్చు, లేదా విడిగా అన్నం విడిగా ఉడికించుకోవచ్చు. నేను ఇవాళ విడిగా ఉడికిస్తున్నాను, కానీ యాక్చువల్గా నేను ప్రెషర్ కుక్ చేసి చేస్తానండి. ఇంకోసారి అలా కూడా చేసి చూపిస్తాను మీకు. అడుగు మందపాటి గిన్నె తీసుకొని దానిలో నీళ్లు పోసి కొద్దిగా నూనె, ఒక 2 స్పూన్లు నూనె వేసి కొంచెం ఉప్పు బియ్యానికి పట్టుకునేటట్టుగా వేసి నీళ్లు తెరులుతున్నప్పుడు బియ్యం వేసేయండి, నానపెట్టుకున్న బియ్యం వేసేయండి. బియ్యం వేసి ఉడికించుకోండి. ఉడికిన తర్వాత అన్నం మెతుకు ఒకటి పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది ఉడికిందా లేదా. అలా ఉడికిన దాన్ని వడకట్టేసేసుకొని పైన నీళ్లు పోసేసుకోండి. మళ్ళీ పైన ఉడకడం ఆగిపోతుంది. తర్వాత స్టవ్ మీద మందపాటి ప్యాన్ ఏదైనా పెట్టి దానిలో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోండి. వెల్లుల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత మిగతా కూర ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవచ్చు. క్యారెట్, పీసు, బఠానీలు, బీన్స్, క్యాప్సికమ్, ఇలా కూరలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసి బాగా కలిపేసుకోండి. కూరలన్నీ బాగా కలిసి కొంచెం వాడినట్టు అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేయండి. కూరలు కొంచెం మెత్తగా వాడిపోయినట్టు వేగినట్టు అనిపిస్తున్నప్పుడు సోయా సాస్, వినిగర్ ఈ 2 కూడా వేసేసి బాగా కలిపేసేయండి. మూత పెట్టాల్సిన అవసరం ఉండదు. కూరలన్నీ సన్న ముక్కలు కదా, త్వరగానే వేగిపోతాయి. ఇలా వేగిపోయిన తర్వాత అన్నం వేసేసి కలిపేసేయండి. అన్నం వేయంగానే మిరియాల పొడి కూడా వేసి కలిపేస్తే సరిపోతుంది. అన్నం కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, మెతుకు విరిగిపోకుండా జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలి. బాస్మతి రైస్ అయినా ఇదే ప్రొసీజర్లో చేసుకోవాలి, నార్మల్ రైస్ అయినా ఇదే ప్రొసీజర్లో చేసుకోవాలి. ఇంతే, సింపుల్గా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నచ్చితే ఏదైనా చిల్లీ పన్నీర్ అలాంటి స్పైసీ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదా యాజ్ ఇట్ ఈస్ తినేసేయచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టండి, ఖచ్చితంగా బాక్స్ ఖాళీ అయ్యే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.